హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి అయితే మనం నిజామాబాద్ పోతున్నాం అనమాట వర్క్ పర్పస్. ఎంతమంది అంటే బాయ్ మొత్తం వనస్లీ మొత్తం నాదే అంటాడు. నేనేమో మొత్తం గ్రీన్ పాల్ కానీ రోడ్ నెంబర్ 10 ధోని రాదు వాళ్ళ కుర్రోడు. ఇప్పుడైతే ఇండివిజువల్ గ్రిల్ చేయడానికి పోతున్నాం అనమాట. ఆడ ఆల్రెడీ వర్క్ అయిపోయింది, సగం వదిలిపెట్టేసారు వాళ్ళకి చేయరాక. ఇప్పుడైతే మనం దానికి రీఎంట్రీ ఇస్తున్నాం అనమాట. ఎట్లా ఒక 1 అవర్ వర్క్ ఉంది అంతే. 1 అవర్ వర్క్ కోసం కారు మొత్తం వేసుకొని పోతున్నాము. ఇప్పుడైతే ఇంకొక 80 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం. అది వెళ్ళిన తర్వాత చూపిస్తా వర్క్ ఏంది ఎట్లా ఏముంది అనేది. ఓకేనా, మీకు చాలా వింత 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 డ్రైవింగ్స్ చూపిస్తే ఇప్పుడు ఇది కదా పోయే దారిలో. ఓకేనా గైస్, రోడ్డు మాత్రం హైలైట్ ఉంది. ఒక 20 కిలోమీటర్లే కొంచెం బాగాలేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తా. మంచి ఏమంటారు ఏమో తర్వాత చెప్తాను. ఇదో కట్లు కొడతాడంట ఈయన, కట్లు కొడతాడంట మాకు చెప్తుండు. వీడియో అవుతుంది అది చెప్పు. కట్టు కొట్టేటప్పుడు అన్ఎక్స్పెక్ట్ వస్తాయి కట్లు. ఇక ఇప్పుడు చూడు ఎట్లా కొడతాడు. ఇట్లా గుంజి అట్లా గుంజుతాడు అనమాట. ఇట్లా గుంజినప్పుడు ఏమవుతుంది అంటే వెనక టైర్ అటు పోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎవరు ఇక మనదంతా ఇక్కడ మొత్తం ఒడ్లన్నీ పెట్టిరు. ఆ గవర్నమెంట్ తీసుకోదు, పాల్గొనరు అంతే. ఇంకా రేవంత్ రెడ్డి శిష్యుడు చూపిరా మొక్కం చూపి ఒకసారి. పండుకోతే చేస్తే మనం ఎంత అంటే 140లో పోతున్నాం అనమాట. చూపిస్తాం 140లో పోతున్నాము. అమ్మ బండ్లు లెస్స తిరుగుతున్నాయి నిజామాబాద్కి. ఇక అన్ని బండ్లే, లారీలే. కార్లా లారీలు లారీ లారీ అది లారీ కాదురా, డిసెం మరి ఏంటిదిరా ఏడే జాకబ్. మళ్ళీ ఒకసారి అన్నమా జాకబ్ బెత్తెలా. పండుకోతిరా నువ్వు. పండుకోతికి మారిపోయారు ఎవరు అంటే రబ్బెంద అలా ఉంటుందిరా. ఇది మా గ్యాంగ్. అవో అయిపోయి ఫ్రేమ్లు. మనం ఇప్పుడు అది పోయి వేయాలి. ఏడు దొండ పోతాం. మీకు ఆడు పోయిన తర్వాత మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే టోల్ గేట్ వచ్చింది. ఒక్క టోల్ గేట్ వచ్చేసేసి మనకి 50 రూపాయలు 60 రూపాయలు కట్ అవుతుంది. అంతేనా బాయ్? ఎంత కట్ అవుతుంది టోల్ గేట్? ఎంత కట్ అవుతుంది? చెకింగ్ అవుతుంది. ఆటో చెకింగ్ ఎందుకు అవుతుంది? ఆటో చెకింగ్ అవుతుంది. ఇది టోల్ గేట్ అయితే ఇలా పోయినాం. ఇప్పుడు చూడు ఎట్లా లేస్తావు మనం. సరైన కొట్టక ముందే లేస్తుంది అది. కాదు కాదు లేవు మళ్ళీ లే ఇంకా హారన్ కొట్టినప్పుడు లేవాలి. ఇంకా వింటారు అట్లా వింటారు. సీఎం అయితే ఏం చేద్దాం అనుకుంటారు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎమ్మెల్యే, ఇప్పుడైతే ప్రజెంట్ ఎమ్మెల్యే. ఏం టార్చర్. ఎప్పుడైనా మనం సీఎం అయినప్పుడు వీడియో సేవ్ చేసుకోండి. నవ్వుతున్నా వీడియోలు. సీఎం పిఎం కాదు. ఒక్కరోజు సీఎం పోస్ట్ ఇస్తే మొత్తం 24 అవర్స్ చాలు. మనం ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. రేవంత్ రెడ్డి అవుతావు కానా? రేవంత్ రెడ్డి అవుతావుగా? లేదురా 3 అవుతా. ఒక్కరోజుకి నా మరి అమ్మకదేకి ఏం చేస్తాడు? మీరు లైఫ్ ఇలా చూసుకోవద్దు మరి. అట్లా చూసుకోవద్దు. ఎప్పుడైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. వచ్చింది. ఏంటి మమ్మీ ఎవడీడు? నెక్స్ట్ పిఎం చేయాలి. నేను పట్టుకొచ్చి చేయరా మరి చేస్తారు.
నాకు తెలుసు అరే మనకు వదిలేస్తే మీరు ఇక రేపే కార్పొరేటర్లు అయితే అంటారా? ఏమనుకుంటున్నావు మరి? రేపు కార్పొరేటర్, ఎల్లుండి ఎమ్మెల్యే, ఆవటి ఎల్లుండి సీఎం, మళ్ళీ ఆవటి ఎల్లుండి పిఎం. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏం చేసిండు ఎక్కడ ముచ్చాడా? మస్తుండే వాడ మొత్తం లొకేషన్ హైలైట్ ఉంది. మొత్తం గ్రీనరీ జబర్దస్తుంది. కాకపోతే వైల్డ్ రోడ్ ఉంది, కొంచెం అన్ని బోర్డులు పెట్టారు అనమాట. ఇదేంది వెల్కమ్ టు నిజామాబాద్ ఎంటర్ అయినాం గాయ్స్. నిజామాబాద్ ఎంటర్ అయినాం. మొత్తానికి అయితే నిజామాబాద్ వచ్చేసినాం. మొత్తం గ్రీనరీ, లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఓకేనా, ఏమన్నా టైం ఉంటే ఏదైనా విజిట్ చేద్దాం. చిన్నగా నిమ్మలంగా పని చేసి ఫాలోవర్స్ ఉంటే ఇప్పుడు నాకు పని ఉంది. ఓకేనా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీటప్ పెడదాం. బాగా నవ్వుతుండు. గ్రాండ్ ఓపెనింగ్ చేస్తే ఫస్ట్ టైం వస్తున్నాయి కదా, అందుకనే కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది అనమాట మనతోటి. సో అడిగిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తా చూడండి రోడ్డు. కాకపోతే తెలంగాణ రోడ్డు విషయానికి వస్తే తెలంగాణ మించిన రోడ్లు ఏడే ఉండవు. చూడండి ఎంత బాగుందో, అలా పులిలు ఉందంట. సూపర్ ఉంది. వ్యూ మాత్రం హైలైట్. ఎంజాయ్, మామూలు ఎంజాయ్ కాదు ఇది. ఓకే, మీకు ఆడికి పోయిన తర్వాత చూపిస్తా. ఇగో పండ్రాన్నల తనం ఇట్లుంటుంది బాయ్. అందుకే పైసలు 10 రూపాయలు ఎక్కువైనా కానీ పన చుట్టం తీసుకుపోవాలి. అర్థమైందా? ఇది ఎవరు చెప్తున్నా అర్థం చేసుకో. ఇగో ఈడ కట్టేసారు పెరల్స్ కొట్టకుండా. ఈడ కట్టేసారు, ఆడ పెరల్స్ లేదు ఏం లేదు. చూడు కావాలంటే పెరల్స్ లేదు ఏం లేదు, మొత్తం లూజు ఆడు వరకు. ఇదే గాయస్ మనం చేయాల్సిన పని. ఆల్రెడీ వేసింది, బట్ దాన్ని రోప్ మొత్తం లూజ్ వేసేసారు అనమాట. దాన్ని మనం టైట్ చేయాలి. ఇదొకటి గ్యాప్ ఫిల్ చేయాలి. ఇదంతా మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. మనోడు మిషన్ అన్ని పెడతారు. ఇప్పుడైతే అదంతా అయిపోయింది. కాకపోతే రోప్ టైట్ చేయలే, ఫినిషింగ్ సరిగా లేదు. జస్ట్ పెట్టిరు ఆన్కు పెట్టి వదిలేసేసారు. ఫ్రేమ్లు అంతా వచ్చేసారు. ఎవడు పని చేసిండో కానీ ఫ్రేమ్లు కొట్టనిక రాలే. ఫ్రేమ్లు అస్సలు కొట్టనిక రాలే. ఓకేనా గాయస్, మీకు ఇదంతా కంప్లీట్ చేసి మనం నీట్ ఫినిషింగ్ ఏదో చూద్దాం. గుంజిపట్టు పైన చివరిలో వస్తుందా? అది అవసరం లేదు కానీ మావాడిగా చాలా నీట్ ఫినిషింగ్ తోటి, చాలా ఓపికగా పేషెన్సీ తోటి బాగా వర్క్ చేస్తుండు. ఏడున్నారా నువ్వు? ఏ ఏరియాలో చేస్తున్నావు వర్క్? నిజామాబాద్. వా, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చి వర్క్ చేస్తున్నావు అండి. అంటే కస్టమర్కి ఎంత ట్రస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నావు అనేది చూసుకోండి. బాబాయ్
అయిపోలే ఇంకా వర్క్ ఫినిషింగ్ చూడ ఎట్లుందో. వర్క్ అయిపోయిందా? ఎట్లుంది వర్క్ అయిపోయింది. స్టార్స్ వచ్చేస్తే అయిపోయినట్టు ఇంకా. ఏ ఏరియాకి వచ్చి చేస్తారు మీరు? నిజామాబాద్ ఎక్కడి నుంచి? బాసారా హైవే. ఎన్ని కిలోమీటర్స్ నియర్లీ? 200 కిలోమీటర్స్. 200 కిలోమీటర్స్ వచ్చి వర్క్ చేస్తురా? చూడండి, ఏదైనా కస్టమర్ క్వాలిటీ కానీ సర్వీస్ కానీ నీట్గా ఇస్తారు కాబట్టి కస్టమర్ ట్రస్ట్ తోటి ఇంత లాంగ్ వచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది. చూసుకోండి గైస్, ఇది వచ్చేసి నిజామాబాద్లో నిజాంపేట నిజామాబాద్. ఏ టైంకి ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటుందా? మధ్యాహ్నం ఒక గంటలో 2 గంటలకు క్లోజ్ చేస్తారు. ఓకే. మొత్తానికైతే అయిపోయింది. అక్కడి నుంచి అక్కడ వర్క్ వేసేసినాం అనమాట. మొత్తం 8 బిల్డింగ్లు మొత్తం వేసేసినాం. ఫినిషింగ్ మీకు చూపిస్తాను. అచ్చా వేసాం. బట్టలు వీడియోరా డైనాసర్ కిడ్ లాగా ఉన్నాడు. తీసుకోరు అంత ఏ చెక్ చేసాడు. నెంబర్ 1 బుల్షిట్ కాదు. एक मिनट रुक तेरे को వాడు ఒక్క షర్ట్ కోసం డిమాండ్ మొత్తం ఒకటి చేస్తున్నాడు. అమ్మాయి ఏం టార్చర్. ఏమైనా గిఫ్ట్లు కావాలా? రాంజోర్కులారా ఏ హ్యాపీ బర్త్డే. గాయస్ మొత్తానికి అయితే వర్క్ అయిపోయింది. ఇప్పుడే బయలుదేరినాం అనమాట. బాయ్ పడుకుండు. ఇక నేను డ్రైవ్ చేస్తున్నా. ఇప్పుడు వర్క్ అంతా అయిపోయింది. మీకు వీడియో పెడతా. కామెడీగా చాలా బాగుంటుంది వీడియో. ఇప్పుడే తినేసాము. మీకు వీడియో రేపు పెట్టేస్తా. వీడియో చూడండి. చాలా కామెడీగా వర్క్ ఎట్లుండాలి, ఎట్లా చేయాలన్నది చూపించిన అనమాట క్లియర్గా. ఒకసారి చూడండి. చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు ఎస్పీ చిల్డ్రన్ సేఫ్టీ నెట్స్. కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా గాయస్, బాయ్.